పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో విద్యార్థిని చితకబాదిన ఘటనలో తల్లిదండ్రులు నిరసనకు దిగారు. విద్యార్థిని విచక్షణ రహితంగా కొట్టారని తల్లిదండ్రులు సెయింట్ జోసెఫ్ స్కూల్ చైర్మన్ జానకిదేవిని వివరణ కోరారు. విద్యార్థితో పాటు బంధువులు, కుటుంబీకులు, గ్రామ ప్రజలు వెళ్లి అడిగారు. స్కూల్ చైర్మన్ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో నిరసన చేపట్టారు. ఎటువంటి సమాధానం చెప్పకపోవడంతో నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుని చితకబాదిన స్కూల్ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. పేరెంట్స్ కూడా వచ్చి అడిగాక కదా చెప్పేది. చదువు గురించి చెప్పాను. చదవకపోతే కొట్టండి నేను అడగనని చెప్పాను. చదవకపోతే పిల్లలు కొడతారా? నల్లజర్ల మండలంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్ యాజమాన్యం దళిత బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది. ఒక చైర్మన్ బాధ్యతలో ఉన్న బాధ్యతలో ఉన్న జానకి గారు, ఆమె ఈ అబ్బాయి పోతవరం గ్రామానికి చెందిన వ్యక్తి. ఈ అబ్బాయి స్కూల్లో ఏదో అల్లరి చేసాడనే నెపంతో ఇష్టం వచ్చినట్టు ఆమె గదిలోకి బంధించి తీసుకెళ్లి తలుపులు గడిపెట్టి ఇష్టం వచ్చినట్టు విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. ఈ అబ్బాయికి 2 నెలల క్రితం చేయి విరిగింది. అయినా ఈ అబ్బాయి బతిలాడాడు, మేడం నాకు చేయి విరిగిపోయింది, ఆ చేయి మీద కొట్టొద్దని బ్రతిలాడినా సరే ఆమె వినిపించుకోకుండా ఆమె స్పృహ కోల్పోయినట్టు కొట్టడం జరిగింది. తర్వాత ఈ అబ్బాయి ఇంటికి వచ్చి తండ్రికి విషయం తెలపగా తండ్రికి ఫోన్ చేసి మా అబ్బాయిని ఎందుకు కొట్టారు అని అడగగా మా ఇష్టం వచ్చినట్టు కొడతాం, ఇష్టమైతే స్కూల్లో చదివించి లేకపోతే తీసుకెళ్ళిపోయి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆమెను